అనేక పార్టీలతో రాజకీయాల్లో పొత్తులనేటటువంటిది పెట్టుకోవటం అనేటటువంటి ఒక సహజమైనటువంటి ప్రక్రియగా మనం ఇంతకాలం చూస్తూ వస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆడే ఆటలో పొత్తులనేటటువంటివి వారి యొక్క రాజకీయ ప్రస్థానంలో ఉండేటటువంటి నిచ్చెనలుగానే వారు భావిస్తారు తప్పిస్తే ఆ నిచ్చెనలు ఎక్కిన తర్వాత ఆ నిచ్చెన ఎక్కటానికి సహాయపడినటువంటి అనేక పార్టీల్ని నిర్వీర్యం చేయటమే కాకుండా ఆ పార్టీలకి మరి భవిష్యత్తు లేకుండా చేయటం అనేటటువంటిది ఇంతకాలం వారు ఆడినటువంటి ఆటలో ప్రధానమైనటువంటి భాగం అని చెప్పి అనేక పార్టీలు వారి మీద కంప్లైంట్ చేయటం అనేది మనం చూసాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కనుకైతే మనం అనేక సార్లు చంద్రబాబు నాయుడు యొక్క ప్రస్థానానికి మనం తోడ్పడినా కూడా పార్టీ పరంగా మనం ఎదగలేకపోయినాం అనేటటువంటి మాట అనేక సభల్లో స్పష్టంగానే చెప్పారు. అనేక సార్లు ఈవెన్ మీడియా ముందు కూడా వాపోయినారు వాళ్ళు. సో ఆ నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయాలనేటటువంటి కోరికని ఇటు పవన్ కళ్యాణ్ గారు వెలుబుచ్చుతూ వస్తున్నారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వెలుబుచ్చటం అనేటటువంటిది గడిచిన కాలంలో మనం చూస్తూ వస్తున్నటువంటి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల వివరాలు ఒకదాని వెంబడి ఒకదాని ఒక 6 లిస్టులు ఈ పాటికే రిలీజ్ చేసేసినారు. దాదాపు 75-80 నియోజకవర్గాలు అసెంబ్లీకి సంబంధించినవి. అదే రకంగా 15-17 పార్లమెంటు నియోజకవర్గాలు కూడా అభ్యర్థులను అనౌన్స్ చేసేసినారు వారు. సో ఒక పక్క వైసీపీ పార్టీ మళ్ళీ తిరిగి అధికారం చేర్చుకునేటటువంటి ఆ ప్రాసెస్లో అనేక సభల ద్వారా వారు ముందుకు వెళ్ళటమే కాకుండా వారి యొక్క క్యాడర్ని ఉత్తేజపరుస్తూ అభ్యర్థుల యొక్క సామాజిక సమీకరణాల ఆధారంగా డిక్లేర్ చేయటం అనేది మనం చూస్తూ వస్తున్నాం. కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారి యొక్క పోలిట్ బ్యూరో అన్న మరొక రాజకీయ పరమైనటువంటి వారి యొక్క టీం ఏదైతే ఉందో చేష్టలుడికి చూడటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. అదే రకంగా జనసేన పార్టీ జనసేన అధ్యక్షుడు సినిమా డైలాగులు వల్లెవేస్తూ భారతీయ జనతా పార్టీ కూడా మాతో పాటు కలిసే వస్తున్నటువంటి ఆశాభావాన్ని గడిచినటువంటి సంవత్సర కాలంగా వ్యక్తపరుస్తూనే ఉన్నారు అనేక రకాలుగా. కానీ ఒక్క భారతీయ జనతా పార్టీ ఇంతవరకు కూడా ఏ రకమైన వాటికి సమాధానం చెప్పకపోవటం అనేటటువంటిది ఒక జాతీయ పార్టీగా వారి యొక్క సక్సెస్ ఏదైతే విజయాలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని వారు గమనిస్తున్నారంటే ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలో రామాలయ నిర్మాణం తర్వాత అదే రకంగా మధురలో జ్ఞానవాపికి సంబంధించినటువంటి అక్కడున్న లోకల్ మెజిస్ట్రేట్ తీర్పు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్ల యొక్క సంఖ్య గణనీయంగా పెరిగింది. అంచేత ఈసారి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చాలా అధిక సంఖ్యలో సీట్లు గెలవబోతోంది అనేటటువంటి నమ్మకంతో వారు ఉన్నారు. అదే నమ్మకాన్ని ఆంధ్రప్రదేశ్ మీద కూడా వాళ్ళు వెలుబుచ్చుతూ వస్తున్నారు. సో వారి యొక్క క్యాడర్లో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని నింపుతూ మనం అన్ని సీట్లలో కంటెస్ట్ చేయడం ద్వారా మన పార్టీ యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని మనం నిలబెట్టుకోవాలి అనేటటువంటి మాట చెప్తూ వచ్చారు. ఒక పక్క తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేక మంది భారతీయ జనతా పార్టీలో రావటం వల్ల వారికి ఇన్ఫార్మర్లుగా ఉపయోగపడటం వల్ల వారందరూ కూడా తెలుగుదేశం పార్టీతోనూ జనసేన పార్టీతోనూ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి ఒక రకమైనటువంటి ఎన్నికల పొత్తు ఉండి తీరాల్సిందే అనేటటువంటి నివేదికలు అనేక రిజల్యూషన్స్ అన్నీ కూడా పంపించినారు. ఇటువంటి నేపథ్యంలో పరిస్థితిని చాలా జాగ్రత్తగా గమనించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇంతవరకు వారి నిర్ణయాన్ని అఫీషియల్గా తెలియజేయకపోయినా ఒక వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బయట కూడా చాలా ప్రముఖంగా వైరల్ అవ్వటం అనేటటువంటిది నిన్న మనం చూసాం. దాని ప్రకారం పూర్వపు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎవరైతే సోము వీర్రాజు గారు ఉన్నారో సోము వీర్రాజు గారు మాట్లాడుతున్నట్టుగా ఒక న్యూస్ దాని బయటకు వచ్చింది. వారు చెప్పిన ప్రకారం 25 పార్లమెంటు స్థానాలకి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి భారతీయ జనతా పార్టీ తనంతట తానుగానే కంటెస్ట్ చేయాలనేటటువంటిది నిర్ణయం జరిగింది అనేటటువంటి మాట చెప్పారు. అదే రకంగా ప్రతి నియోజకవర్గానికి ఒక 1500 మందిని ఒక టీం కింద ఫామ్ చేసి ఆ 1500 మందిని వారి యొక్క సలహా సంప్రదింపుల ప్రకారం రాబోయేటటువంటి ఎన్నికల్లో మేము ఫేస్ చేయబోతున్నాం అనేటటువంటి మాట చెప్పారు. ఈ మాటని ఒక 2 రోజుల తర్వాత జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా గారు
అఫీషియల్గా ఇది అనౌన్స్ చేయబోతున్నారు అనేటటువంటి మాట కూడా చెప్పారు. ఆ వార్త బయటకు వచ్చిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెంటనే 2-3 సార్లు కలుసుకోవటం అనేటటువంటి మనం చూసాం. సో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల పొత్తులో వెళ్ళదు అనేటటువంటి ఒక వార్త కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఇన్ఫార్మర్లు ఎవరైతే భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ వచ్చారో వారు కూడా తెలుగుదేశం పార్టీకి ఆల్మోస్ట్ ఇదే వార్తని అక్కడ సేకరించినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన మాత్రమే పొత్తుల్లో ముందుకు వెళ్తాయనేటువంటి స్పష్టంగా తెలుస్తోంది. సో ఇక్కడ మనం ఇవాళ ఆలోచించాల్సింది దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ఇమేజ్ని ఇంకా పదిలపరుచుకొని ముందుకెళ్తున్న నేపథ్యంలో ఆ రకమైనటువంటి ఇమేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఉందా? గడిచినటువంటి కాలంలో కేవలం 2019వ సంవత్సరంలో 1% మాత్రమే, 1%కి ఇంకా కిందగది 100 కంటే కూడా తక్కువ ఓట్లు తెచ్చుకునేటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజల యొక్క మద్దతు ఏదైతే ఉందో ఆ మద్దతు ఏ కార్యక్రమాలు చేయకుండానే 2019 నుంచి 2024 సంవత్సరం మధ్యలో పెరిగింది అంటానికి ఏమైనా ఆస్కారం ఉందా? నిజంగానే అయోధ్య రామాలయ నిర్మాణం తర్వాత అదే రకంగా కాశీలో జరిగినటువంటి వారణాసిలో జరిగిన తర్వాత పూజల తర్వాత నిజంగానే వారి యొక్క సంఖ్య పెరిగింది, అభిమానుల సంఖ్య అనేటటువంటి దానిలో వాస్తవం ఉందా? వాస్తవం ఉంది అని నమ్ముతున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు సగం కాంగ్రెస్ పార్టీతోనూ సగం భారతీయ జనతా పార్టీతోనూ మిగతా సగం వామపక్షాలతోనూ అనేక మందితో తను ఎన్నికల పొత్తుని అభిలషిస్తున్న సందర్భంలో గమనించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా సరే మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి నిరోధించేటటువంటి వ్యక్తిగా పార్టీగా తెలుగుదేశం పార్టీని గమనించిన నేపథ్యంలో తప్పనిసరిగా ఇవి రాబోయేటటువంటి రోజుల్లో వారి యొక్క ఈ సమాచారమే నిజమయ్యేటటువంటి నేపథ్యం ఉంది. సో ఆ నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తూ వస్తున్నారు, వైసీపీకి సంబంధించిన వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఆ ఓటును నేను చీలనివ్వను అనేటటువంటి మాట. సో వారు ఏ నియోజకవర్గంలో కూడా గెలిచినటువంటి వ్యక్తి కాదు, చివరికి ఒక సర్పంచ్గా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గెలుపుతో ఉన్నటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు. అయినప్పటికీ కూడా సినిమాలో డైలాగులను వల్లవేస్తూ సో నేను ఏది కానివ్వను అనేటటువంటి ఒక శుష్క ప్రసంగాలు తప్ప, పనికిరానేటువంటి మాటలు తప్ప ఇంకో రకంగా మీడియా అటెన్షన్ వారి పట్ల ఉంది. తెలుగుదేశానికి ఎంతో కొంత వారు ఫేవరబుల్గా ఉన్నారనేటటువంటి ఆ నేపథ్యంలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా ఇచ్చేటటువంటి ప్రాచుర్యం ప్రకారం మాత్రమే వారి మాటలు ఉంటాయి. అందుకని అసందర్భమైనటువంటి ప్రేలాపనలు మాట్లాడటం, అసందర్భంగా మాట్లాడటం, వాస్తవాలు లేనటువంటి అవాస్తవాలను వల్లవించటం, సినిమాలో జరిగే ప్రేక్షకుల్ని రంజింపజేసే మాటలు మాత్రమే మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు అభిలషిస్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ వారితో పాటు లేదు. ఇక చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి వారి యొక్క బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో వెళ్తాడా, పవన్ కళ్యాణ్ కూడా బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయా అనేటటువంటివి 2-3 రోజుల్లో స్పష్టంగా జరగబోయేటటువంటి వ్యవహారం. ఏవైనప్పటికీ కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీలదు అని ఆశపడుతున్న నేపథ్యంలో వైసీపీ వ్యతిరేక ఓటులో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం భారతీయ జనతా పార్టీ కూడా వెళ్తుందంటలో ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ రకంగా మలుపు తిప్పబోతాయి, పొత్తులు అనేటటువంటివన్నీ కూడా ప్రారంభ దశలోనే ఎట్లాగా విచ్ఛిన్నం అవుతున్నాయో మనం 1-2 రోజుల్లో ఇంకా స్పష్టంగా కనిపించేటటువంటి వ్యవహారం.